హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. రొండాబన్ శక్తి బుక్ నుండి. మీరు మీ శక్తి. జీవితంలో అన్ని ఆనందాలను, శుభాలను పొందే శక్తి మనలోనే ఉంది. అది అపరిమిత శక్తి. ప్రతి విషయానికి ఒక ఆవృత్తి ఉంటుంది, అంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ప్రతి పదానికి, ప్రతి శబ్దానికి, ప్రతి వర్ణానికి, ప్రతి తరువుకు, ప్రతి జంతువుకు, మొక్కలకు, లోహాలకు, ధాతువులకు, అన్నింటికీ, ఆహార పదార్థాలకు, పానీయాలకు కూడా ఉంటుంది. అన్ని ప్రదేశాలకు, నగరాలకు, దేశాలకు కూడా ఉంటుంది. పంచభూతాలైన నేల, నింగి, గాలి, నీరు, నిప్పు వంటి వాటికి కూడా ఉంటుంది. ఆరోగ్యానికి, జబ్బుకు, సంపదకు, పేదరికానికి, విజయానికి, అపజయానికి, అన్నిటికీ వాటి వాటి ఆవృతాలు ఉంటాయి. ప్రతి సంఘటనకు, సందర్భానికి, పరిస్థితికి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆఖరికి మీ పేరుకు కూడా ఉంటుంది. అయితే మీరే భావాలతో ఉంటారో అదే మీ నిజమైన ఫ్రీక్వెన్సీ. మీరు ఎలాంటి భావనలు కలిగి ఉంటే అదే ఫ్రీక్వెన్సీలో ఉండే సందర్భాలు మీ జీవితంలోకి వస్తాయి. మీరు ఆనందంగా ఉంటే, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే, సంతోషంగా ఉన్న వ్యక్తులు, పరిస్థితులు మీ దగ్గరకు వస్తాయి. మీరు ఒత్తిడితో ఉంటే మీకు మరింత ఒత్తిడిని పెంచే వ్యక్తులు, పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎక్కడికైనా హడావిడిగా పరిగెత్తేటప్పుడు ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనే ఉంటారు. ఎందుకంటే వెళ్ళాల్సిన చోటుకు ఆలస్యంగా వెడుతున్నారు కనుక. ఇట్లా పరుగులు పెట్టడం అనేది ఒక ప్రతికూల భావన. మీరు త్వరగా చేరలేరేమోనన్న భయం ఉంటుంది. అప్పుడు మీకు ఇంకా కొంత ఆలస్యం, ఇంకా కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. ఇది ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం అన్నమాట. ప్రతిరోజు మీ పని ప్రారంభించే ముందు మీరు హాయిగా ఉండడం ఎంత అవసరమో తెలిసింది కదా. మీరు హాయిగా ఉండడానికి కొంత సమయం తీసుకోకపోతే మీకు ఆ రోజంతా మంచి విషయాలు తటస్థపడవు. ఒకసారి గనక ప్రతికూలత ప్రారంభమైందంటే దాన్ని మార్చుకోవడానికి చాలా శ్రమ పడాలి. అందుచేత కాస్త సమయం కేటాయించుకొని మీ భావాలను మంచి వైపు మరల్చుకోండి. మీ భావనలను మార్చుకోవడం ద్వారా మీ జీవితంలో ఏ విషయాన్నైనా మీరు మార్చుకోవచ్చు. అసలు ముందు నుంచే ఈ భావాలను మంచి మార్గంలో ఉంచుకోవటం మేలు కదా. థ్యాంక్ యూ.